మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నుంచి 5 కేటగిరీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆమోదం తెలపనున్నాయి. ఏపీ ల్యాండ్ ఇన్ఫినియేషనిక్ అండ్ టెక్ హబ్ లిఫ్ట్ పాలసీ 2024-29 పై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పర్యాటక శాఖ పరిధిలోని 22 హోటళ్లు, రిసార్ట్లు, కస్టల్ నిర్వహణ కోసం ఏజెన్సీ ఎంపిక నిర్ణయాధికారాన్ని ఆ శాఖ ఎండీకి కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయించుకుంది. నూతన బార్ లైసెన్స్ పాలసీలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కేబినెట్ ఆమోదం తెలపనుంది. లిక్కర్ దుకాణాల్లో పర్మిట్ రూములు అనుమతించనున్నారు. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కల్పించే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. మీడియా అక్రిడేషన్ల కొత్త నిబంధనలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా చూసుకోవచ్చు ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రస్తుతం కొనసాగుతోంది. మొత్తంగా 10 అంశాలతో కూడినటువంటి అజెండాతో కూడా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో కీలక చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా శ్రీశక్తిగా పేరు ప్రకటించినటువంటి విధి విధానాల వెల్లడి, దానికి తోడుగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన, ముఖ్యంగా రాజధానిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలపై కూడా కీలకంగా దీంట్లో చర్చిస్తా ఉన్నారు. అయితే ఇక ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే రేపు ఫ్రీ బస్ ఇస్తున్నటువంటి మహిళ, ఎందుకంటే ప్రస్తుతం 10కి పైగా అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నడుస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా కీలకంగా చర్చ నడుస్తుంది. దాని తోడుగా సింగపూర్ లో అంటే రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు వచ్చాయి, దీనికి సంబంధించి ఏమేమి రాబోతా ఉన్నాయి, గూగుల్ కావచ్చు, అదేవిధంగా మైక్రోసాఫ్ట్, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ కేబినెట్ లో కీలకంగా చర్చించుకుంటా ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో సింగపూర్ నుంచి కూడా రేపు పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో కీలకంగా చర్చిస్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతం రాజధాని డెవలప్మెంట్ కావచ్చు, రేపు రాజధాని నిర్మాణ అంశాలు కావచ్చు, వైజాగ్ ని సాఫ్ట్వేర్ హబ్ గా మార్చడానికి కీలక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా దీంట్లో కీలకంగా చర్చిస్తా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి, మనం ఎందుకంటే సంవత్సరాల పాలన పూర్తి అయిపోయింది, మనం పూర్తి స్థాయిలో కూడా ఈ ఇప్పుడు ఏదైతే 6 పథకాలు ఉన్నాయో 6 పథకాలను కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా కీలకంగా చర్చిస్తారు. అయితే మరి కొద్దిసేపట్లోనే కేబినెట్ కి సంబంధించి పూర్తి అంశాలు కూడా ఏమేమి చర్చించుకున్నారని వెలువడే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కీన్వర్ టాంగ్లింగ్లో కాన్లో మెరుపుల వరదలు సంభవించాయి. వరద ఉద్రిక్తికి వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో కిన్నౌర్ కైలాస్ యాత్రను అధికారులు నిలిపివేశారు. వరదలకు మనాలి చండీగఢ్ రహదారి దెబ్బతిందని చెప్పారు. సిమ్లా చండీగఢ్ పఠాన్కోట్ కాంగ్రా రహదారుల్లో భారీగా కొండచర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
నిర్మల్ జిల్లా బైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డు పంచాయతీ ఏర్పడింది. 20 మందికి పైగా మహిళలు ప్రయాణిస్తుండగా కండక్టర్ ఆధార్ కార్డు పరిశీలించి టికెట్ ఇచ్చాడు. కొందరు మహిళల ఆధార్ కార్డులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావడంతో కండక్టర్ అభ్యంతరం తెలిపారు. దీంతో మహిళలు ఆగ్రహానికి లోనై తమకు ఫ్రీ టికెట్ ఉందని కండక్టర్తో గొడవ పడ్డారు. ఘర్షణ వల్ల దేగాం వద్ద బస్సు అరగంట పాటు నిలిచిపోయింది. అంతటితో ఆగకుండా నరి రోడ్డుపైనే తమను వదిలేశారని మహిళా ప్రయాణికులు వాపోయారు. సమాచారం తెలుసుకున్న అధికారులు మరో బస్సులో ప్రయాణికులను పంపించారు. కొన్ని ఒక 10 మంది దగ్గర ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ లేదు. సో తెలంగాణ లేదు అని నేను చెప్పిన, తెలంగాణ ఉంటే తీసుకోపోతామా, అది లేకుంటే పైసలు ఇవ్వు తీసుకోపోతా అంటే నేను దిగా. ఆధార్ కార్డు కొన్ని ఒక 10 మంది దగ్గర ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ లేదు. సో తెలంగాణ లేదు అని నేను చెప్పిన, తెలంగాణ ఉంటే తీసుకోపోతామా, అది లేకుంటే పైసలు ఇవ్వు తీసుకోపోతా అంటే నేను దిగా. ఆధార్ కార్డు కొన్ని ఒక मेरे बसला एकिना కూడా మీకు దిగినారు మీరు नहीं जी आंध्र भैया वो पुराना उम्मड़ी आंध्र प्रदेश था ना, उम्मड़ी आंध्र प्रदेश था ना, वो आधार कार्ड तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है। तेलंगाना आधार कार्ड नहीं है। बोले क्या नहीं, हिंदी में बोलता हूँ, हिंदी में बोले क्या किसको बोले क्या हिंदी में बोलता हूँ, तेलुगु में ही बोल। जब से तेलुगु मेरे पास टिकट తీసుకోరా మాకు మీరు